వెల్కమ్ క్రికెట్ లవర్స్. మనకి ఎన్నెన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఐపీఎల్ 2025 ఇంకా నెక్స్ట్ 2 డేస్లోనే మాత్రమే 2 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఈ ఐపీఎల్ 2025 ఎందుకు స్పెషల్ అంటే 2024 మనకు తెలుసు మెగా ఆప్షన్ జరిగింది నవంబర్ మంత్లో, అక్టోబర్ మంత్లో. ఈ మెగా ఆప్షన్లో పాత ప్లేయర్స్ ఎవరైతే పాత ఫ్రాంచైజ్కి ఆడారో ఇప్పుడు కొత్త ఫ్రాంచైజ్కి ఆడబోతున్నారు. చాలా వరకు కొత్త న్యూ టాలెంట్ అనేది మనం ఈ ఐపీఎల్ 2025లో చూడబోతున్నాము. మీకు ఈ ఐపీఎల్ స్టార్ట్ కాకముందే ఆ న్యూ టాలెంట్ ఎవరు, ఈసారి న్యూ టాలెంట్గా బయటకు వచ్చే ప్లేయర్ నేమ్ ఏంది, ఎక్కువ పేరు వినపడే ప్లేయర్ ఏంది, లాస్ట్ టైం నితీష్ రెడ్డి ఎక్కువ వినపడేది, ఈసారి ఎవరు వినపడతారో కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ ఐపీఎల్ ఇంటెన్స్ యాక్షన్ చూడబోతున్నాము. నేను మీ ప్రశాంత్ అండ్ నేను హిమన్. వెల్కమ్ టు 4 Vlogs. సో ఈ సిరీస్లో ఇప్పుడు మనం ఏంటంటే ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. దీనిలో ఏంటంటే ఎక్కువ మీకు డీప్ అనాలిసిస్ అనేది ఉండదు, మోర్ ఆఫ్ ఫన్ అండ్ మోర్ ఆఫ్ సెటైర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ టీమ్ ప్లేయర్స్ని మనం స్పెసిఫిక్ మూమెంట్స్ని టార్గెట్ చేయడానికి చూస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే నాకు తెలిసి ఈసారి చాలా వరకు అందరి స్ట్రాంగ్ టీమ్స్. నీ ఫేవరెట్ టీం ఏంది? అంటే మై హార్ట్ ఈస్ సేయింగ్ పంజాబ్, బట్ మై బ్రెయిన్ ఈస్ సేయింగ్ SRH. అరే వాళ్ళకి డౌట్, అరే సార్ పంజాబ్లో ఎవరు ఉన్నారు, పంజాబ్ ఎందుకు సాగట్లేదు? అందరికంటే ఇంపార్టెంట్ ప్లేయర్ ఉన్నారు. ఎవరు? ఒక్క దెబ్బకి మ్యాచ్ లేపేస్తుంది అంటే ప్రీతి జింటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి హార్ట్ లో ప్రీతి జింటా ఉంది. బట్ అంటే హార్ట్ గా చిన్నప్పటి నుంచి ప్రీతి జింటానే. మన ఫస్ట్ ఐపీఎల్ నుంచి అట్లా ప్రీతి జింటాకి సపోర్ట్ చేస్తాం, డెక్కన్ చార్జర్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి మనకి సన్ రైజర్ కొమెన్ వచ్చినాక ఫ్యాన్ బేస్ ఎక్కువ పెరిగింది. బ్యాటింగ్ లైనప్ టెర్రబుల్ ఉంది అసలు. మీరు లాస్ట్ టైం మొత్తం మన ఎవరైతే కుకట్పల్లి క్లాసన్ కోమెన్ హెడ్ అండ్ ఈసారి ఇంకా చాలా వరకు స్ట్రాంగ్ మోస్ట్ హైదరాబాద్. మీరు వెయిట్ అండ్ సీ, డిఆర్ బై 300 కూడా టచ్ చేస్తే 400 కూడా వెళ్తుందేమో ఈసారి, చూస్తాము. అండ్ బేసిక్గా నాకు ఇవంతా ఐపీఎల్లో నాకు నచ్చింది ఒక మేజర్ ఇష్యూ ఐపీఎల్ మొత్తంలో బెట్టింగ్. ఐపీఎల్ బెట్టింగ్ అనేది కంప్లీట్గా నేను చూసినంత వరకు అడుక్కున్నటోడు కూడా బెట్టింగ్ ఆడతాడు, వాళ్ళ ఇంట్లో అన్న తమ్ముళ్ళు కూడా బెట్టింగ్ ఆడతాడు. అండ్ సేమ్ టైమ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఐపీఎల్ కంటే మీకు ముందు వినపడేది, మేజర్గా మీ చెవులో వినపడేది బెట్టింగ్. ఐపీఎల్ ఎంత వచ్చింది, ఎంత పోయింది, అదే వినపడుతుంది మొత్తం ఈ సీజన్ మొత్తంలో. ఏ సీజన్లో అంతే జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ అంటే మా దృష్టిలో మేము చూసే ప్రాస్పెక్ట్లో ఏంటంటే ఒక ఫన్ ఉంటుంది, ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉంటుంది. అండ్ ఫ్రాంచైజ్ అంటే ఎలా ఉంటుంది, ఫ్రాంచైజ్ లీగ్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఫీఫా అవన్నీ కూడా ఎవరు చూడు, ఇట్లాంటి ఫ్రాంచైజ్ ఇప్పుడు ఐపీఎల్ అంటేనే మనకు తెలుసు. ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఒక కంబైన్డ్ గేమ్ క్రికెట్. దానిలో ఒక ఫన్ పార్ట్లోనే మనం చూడాలి తప్ప ఐపీఎల్లో బెట్టింగ్ పెడితే ఎంత వస్తుంది అంత వస్తుంది అని కాదు. మీ స్టాండ్ అయింది ఐపీఎల్ బెట్టింగ్స్లో? సో ఐ థింక్ స్పిరిట్ ఆఫ్ గేమ్ని లూజ్ అవుతున్నాము. బైక్ ఉన్నోడు సైకిల్కి వస్తాడు, కారు ఉన్నోడు బైక్కి వస్తాడు, ఏం లేనోడు అడక తింటాడు. సో అనవసరంగా బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయకండి. ఇంకా మీకు బెట్టింగ్ చేద్దామని ఉంటే మా మీద బెట్టింగ్ చేసుకోండి. ఇంకొకటి మేజర్గా ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు ఈ మేజర్గా ఈ ఐపీఎల్ సీజన్లో ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా మీకు కనపడేది ప్రిడిక్షన్స్. అరే మేము ఇంత మా ప్రిడిక్షన్లో 68 బిగ్ మ్యాచ్లో మేము ఇంత ప్రిడిక్ట్ చేసాం, ఇంత పర్సెంటేజ్ విన్ ఉంది. సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్లో మేము ఇంత చేసాం, ఇంత ప్రిడిక్షన్ లెవెల్లో. మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, మీకు ఫ్రీ ప్రిడిక్షన్ ఇస్తాం 10 మ్యాచెస్. అండ్ ఇట్లా ప్రిడిక్షన్ ఛానల్స్ చాలా వరకు వస్తాయి. ఒకటి చెప్తాను, అసలు క్రికెట్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు లాస్ట్ బాల్ దాకా ఏమవుతుందో ఎవరికి తెలియదు. అట్లాంటి ప్రిడిక్షన్ వాళ్ళని ఏం నమ్ముతాం? సిఎస్ఏకి రాజస్థాన్ తెలిసింది కదా, సేమ్ ఇలానే ఉంటాయి. మీరు ఒక్క మ్యాచ్ నమ్ముకోండి, అంటే ఆ లాస్ట్ మ్యాచ్ నమ్మేసుకొని ప్రతి మ్యాచ్ అలానే ఉంటుంది అంటే నథింగ్ గైస్. ఒక 8 మ్యాచ్లు మీరు గెలిస్తే ఆ 8 మ్యాచ్లు డబ్బులు ఒకసారి పెట్టబుద్ధి అవుతుంది. ఆ ఒక్క మ్యాచ్ పోతుంది. ఆ మ్యాచ్ నుంచి నేను పెట్టిన లాభం తీసుకొని రావాలి, నష్టం నేను కవర్ చేసుకోవాలని చాలా వరకు మీరు ఇన్వాల్వ్ అవుతారు. ప్లీజ్ సే నో టు ద బెట్టింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పిన ఎవరు విన్నారు, జస్ట్ మాకు ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది ఏదో చెప్పాలంటే చెప్తున్నాం. సో చెప్తే నిజంగా ఇది టచ్ అవ్వాలి, ఎందుకంటే మా సర్కిల్ లో కూడా బెట్టింగ్ యాప్స్ వల్ల ఇబ్బంది పడడం చాలా మంది ఉన్నారు. క్లోజ్ చేసే అమ్మాయిది మేము చెప్పేది ఆలోచుకో, మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము చెప్పాం. వినాలా వినొద్దో చలో.
ఫస్ట్ మన అసలుకి ఏంది ఇది సిరీస్ అంటున్నావు, లాస్ట్ టైం కూడా ఒక సిరీస్ పెట్టినాం, 2 వీడియోలు పెట్టాం, ఇప్పుడైనా కరెక్ట్ వీడియోలు వస్తాయా? వీళ్ళు ఎందుకు చూడాలి మన సిరీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై ఏదో ప్రివ్యూ రివ్యూ అయితే వస్తుంది మీకు, ట్రై అనేది అసలు ఎందుకు చూడాలి? పెద్ద పెద్ద ప్రిడిక్టర్స్ అంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళే వచ్చి చెప్తా ఉంటారు, నీ రివ్యూ ఎందుకు చూడాలి వాళ్ళు వచ్చి? అంటే మనము ఏదైతే ట్రెండింగ్ గా ఉంటుందో గేమ్ లో, అంటే గేమ్ లో ఆబ్వియస్లీ రైవల్రీ అయితే నడుస్తుంటది, అది కాకుండా ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్కసారి ఒక మూమెంట్స్ ఇస్తాడు కదా, ఆ మూమెంట్ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ కుదిరేదట్లేవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రివ్యూ, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ ఐపీఎల్ లో 140 ఒక్కొక్క మ్యాచ్ 14 మ్యాచెస్ ఉంటే 10 టీమ్స్ ఉన్నాయి, 140 మ్యాచెస్ ప్లస్ 150 145 దగ్గర దాకా మ్యాచెస్ ఉంటాయి కదా. సో మేము 100 వీడియోస్ ప్లస్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ మ్యాచెస్ లో మేము స్టేషన్ ఏంటంటే ఒక వీడియో పేలుతుంది. యా లెట్స్ సీ హౌ ఆర్ మానిఫెస్టేషన్ వర్క్. 100 వీడియోస్ ఇస్ అ టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ సిరీస్లో మీకు ఏమి వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెద్ద ఛానల్లో ప్రొడక్షన్స్ ఏమి, వీ విల్ గో విత్ అన్ ఫన్ మోడ్. మేము అనుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లాస్ట్ దాకా ఒక కొంచెం ఎంగేజ్ చేస్తాము ఈ సిరీస్ని. ప్రతిరోజు నువ్వు ఒక టీం అనుకో, నేను ఒక టీం అనుకుంటా. 140 మ్యాచెస్లో ఎవరు ఎక్కువ గెలుస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? గెలిచినోడు నువ్వు చెప్పాలి. నేను ఒకళ్ళని గెలుస్తా, నువ్వు నాకేమి ఇస్తావు? బట్ ఒక పని చేయి, నువ్వు గెలువు, నేను ఇది 1 year జిమ్ ఫీజు నేను కడతా. వెళ్తే ఎట్లా వేస్ట్ డబ్బులు అవి, 1 year జిమ్ ఫీజు నేను పుక్కడు కడతా. నువ్వేం అది రైవల్రీ పెట్టుకుంటాము. అండ్ ఆడియన్స్ మీకు కూడా ఒకటి చెప్తాను, ఎవరైతే చూస్తున్నారో, మేము బెట్టింగ్ ఆడట్లేదు, మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, మీ అన్నదమ్ములు మీరు మధ్యలో వేసుకుంటారే, మేము ఎవరు గెలుస్తారో చూసుకుంటాం. అట్లా అని మనీ ఇంట్లోనే తిరుగుతాయి, డబ్బులు తిరిగేది. మనీ పెట్టి ఆడకండి, జస్ట్ ఫర్ ఫన్. ఎవరు గెలుస్తారు అంటే కొందరు ఉంటారు కదా, నేను ఖచ్చితంగా ఐపీఎల్ మ్యాచ్ నాకు ఇంట్రెస్ట్ రావాలంటే నేను బెట్టింగ్ పెడతానే ఉంటాయి. అలాంటి వాళ్ళకు నేను ఆఫర్ ఇస్తా. ఎవరైతే మీకు అలా అనుకుంటారో మాకు కామెంట్ చేయండి. ప్రతి మ్యాచ్ స్టార్ట్ అవుతారో మేము వీడియో పెట్టినప్పుడే ఎవరికి సపోర్ట్ చేస్తారో, మా ఇద్దరులో ఏ టీం సపోర్ట్ చేస్తారు, మా ఇద్దరు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టీం సపోర్ట్ చేస్తారో పెట్టండి. టాప్లో ఉన్న 10 మెంబర్స్లో ఒకరిని పిక్ చేసుకుంటాం. వాళ్ళకి ప్రతిరోజు మేము బిర్యానీ ఫ్రీగా సెండ్ చేస్తాం. ఎక్కడున్నా వియత్నాం ఉంటే మేము ఏం చేయలేము, వాళ్ళకి ఎవరు ఉంటే చూసుకుంటాము. హైదరాబాద్ లేకుంటే ఆంధ్రప్రదేశ్, ముంబై ఎక్కడున్నా డెలివరీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రోజు ఒక బిర్యానీ మీకు స్పాన్సర్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. I believe మీరు వీడియోస్ అన్ని ఫాలో చేస్తారు. లెట్స్ manifest for this. యా ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ సిరీస్ని మాత్రం కొంచెం హిట్ చేయండి. దీనిలో మా అంతే, మాకు మేము పెడుతున్న మంచి కంటెంట్ ఎట్లా 300 వ్యూస్ అయితే ఉంటాయి. ఇది కూడా బెట్టింగ్ గురించి చెప్పాం కాబట్టి ఎవరు ఒక 10 అండ్ ఇది ఒకటి చెప్పడం మర్చిపోయా, మీకు ఎవరైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో, ఎవరైతే మీరు చూస్తున్నారో ఛానల్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ అంటే వాళ్ళందరూ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో దీని గురించి మాట్లాడే ముందు అందరు వాళ్ళకి ఒక క్వశ్చన్ చేయండి. యూట్యూబ్లో ఒక అనేబుల్ చేయడానికి, ఒక డిసేబుల్ చేయడానికి, ఒక డిసేబుల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. డిసేబుల్ అనుకో, ఒక ఆప్షన్ ఏంటంటే వాళ్ళ అడ్వర్టైజ్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు అని ఉంటుంది. ఆ డిజేబుల్ చేసుకుంటే ఎవరు కూడా వాళ్ళ వీడియోస్లో వచ్చేసి మధ్యలో మనకు అడ్వర్టైజ్ వస్తుంది కదా, అది బెట్టింగ్ యాప్ రావు. ఫ్యాంటసీ యాప్స్ ఏవైతే వస్తాయో అవి ప్రమోట్ అవ్వవు. సో మీకు అర్థమవుతుంది ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు, బికాస్ ఫ్యాంటసీ యాప్స్ నుంచి వచ్చే యాడ్ రెవెన్యూ చాలా హెవీ ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు బెట్టింగ్ గురించి, మళ్ళీ పాస్ట్ 4 days నుంచి ఇట్లా అంటున్నారు, వాళ్ళ దానిలో కూడా బెట్టింగ్ అడ్వర్టైజ్ వస్తుంది. అండ్ డిజేబుల్ చేసుకుంటే అది రాదు. డిజేబుల్ చేసుకుంటే ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గుతుంది. అన్అఫిషియల్ తను ప్రమోట్ చేయకపోయినా అఫిషియల్గా తను ప్రమోట్ చేస్తున్నట్టే అది. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీ డోంట్ వాంట్ టు గో విత్ ద కాంట్రవర్సీస్. జస్ట్ మా పని మేము చూసుకుంటూ పోతాము. జస్ట్ హిట్ చేయండి అబ్బా. మేము ఇప్పుడు దాకా పెట్టిన దానిలో కొంచెం ఈ సిరీస్ హిట్ చేస్తే మేము ఒక లాంగ్ యూట్యూబర్ అయిపోతాడు, పెద్ద క్రియేటర్ అవుతాడు. ఆ క్రియేటర్ అయిపోతాం, జాబ్లు ఇడిచి పెట్టేస్తాము. ఈడు కూడా ఇడిచి పెట్టారు. సో సపోర్టర్స్ గైస్, థాంక్యూ.